ఇక్కడ ఆంధ్రదేశంలో తక్కువ. ద్రవిడ దేశంలో శంకరనారాయణ అన్న పేరు చాలా ఎక్కువ. ప్రశ్నోత్తరమాలిక అని శంకర భగవత్పాదులు ఒకటి స్తోత్రం చేశారు. అందులో అసలు భగవంతుడెవరు అంటే శంకరనారాయణుడు అంటారు. శంకరనారాయణ ఈశ్వర తత్వం అది. కాబట్టి మీరు చూడండి, అటువంటి పరమేశ్వరుణ్ణి మనం కార్తీక మాసంలో దీపం మీదకి పిలిస్తే దామోదరం ఆవాహయామి, దామోదరుణ్ణి పిలుస్తున్నాను అంటాం. ఏమి దామోదర అన్న నామంతోనే ఎందుకు పిలవాలి? విష్ణువుని ఇంకా చాలా పేర్లు ఉన్నాయిగా. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతమృద్భావో భూతాత్మా భూతభావన, చాలా పేర్లున్నాయి. అన్నీ వదిలి దామోదర ఎందుకు? కార్తీక దామోదరుడికి నైవేద్యాలు పెట్టామండి, కార్తీక దామోదరుడికి దీపాలు పెట్టామండి అంటారు. ఏమిటా దీపం? అసలు నీకు బయట ప్రకాశం కాదా? దీపం ఏమిటో ఇక్కడ ప్రకాశిస్తే నువ్వు కార్తీక దీపం పెట్టినట్టు. ఆ కార్తీక దీపం ఇక్కడ వెలగాలి, నీలో వెలగాలి. ఏమిటా దీపం? దామోదరా అన్న మాటకి రెండు అర్థాలు చెప్తుంది అమరకోశం. ఉదరే దామయస్యతీతి దామోదర, కడుపు మీద తులసీదళములు ఉన్నవాడు, కడుపు మీద తులసిమాల వేయబడినటువంటి వాడికి దామోదర అని పేరు కాదు. దామ్నే ఉదర మాత్ర బద్ధతీతి ఇది దామోదర. ఎవరి కడుపు త్రాటి చేత కట్టబడిందో ఆయన్ని దామోదర అని పిలుస్తారు. ఎవరాయన? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అంటే నిజానికి మీ కంటికి కనపడే తత్వం ఆయన. ఆయన మీ కంటికి దొరకడు. ఇంతంతైవటుడు ఇంతయై మరుయుతానింతయ్య భో వీధిపై అంతై చంద్రుని ఇంతంతైవటుడు ఇంతయై మరుయుతానింతయ్య భో వీధిపై అంతై చంద్రునకంతయై అభో ప్రభారాశిపై అంతై ధ్రువమండలముపై అంతై అంటూ పెరిగిపోయినటువంటి విష్ణువు హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు భాగవతంలో శుకమహర్షి. అసలు ఆయన కానిది, ఆయన లేనిది ఈ లోకంలో లేదు. అంతా హరిమయమే. అయినా హరి కనపడుతున్నాడా? కనపడడు. ఆయన కనపడకుండా మిగిలినవన్నీ కనపడుతుంటాయి. పైగా ఆయన లేనిదేది? అంతా నిండిపోతాడు ఆయన. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి ముదంచద్ధంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్నంటారు పోతన గారు. బ్రహ్మాండమంతా నిండిపోయేటట్టు పెరగగలిగిన వాడు. అత్యతిష్ట దశాంగుళం. ఈ బ్రహ్మాండమంతా నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు. అటువంటి పరాత్పరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన ఉదరే దామయస్యతీతి దామోదర. ఆయన కడుపు మీద తులసిమాలతో మీ మాంసనేత్రమునకు దొరుకుతాడు. ఎందుకు దొరుకుతాడు అంటే ఆయన ప్రీతి పొందడానికి మీరు ఆయనకి ఇవ్వగలిగినది లేదు. బ్రహ్మాండమంతా ఆయనే అయి అన్నీ ఆయనే అయిన వాడికి మీరేమిచ్చి ఆయన ప్రీతి పొందేటట్టు చేస్తారు చెప్పండి? మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లోవి నాకు ఇచ్చి నాకు ఎలా ప్రీతి కల్పిస్తారు? మీరు కల్పించడం కుదరదు. కానీ అంతటివాడు దేనికి పొంగిపోతాడో తెలుసా అండి? మీరు భక్తితో ఒక్క తులసి దళాన్ని ఆయన పాదముల మీద వేస్తే పొంగిపోతాడు. ఆయన భవిష్యోత్తర పురాణంలో ప్రతిజ్ఞ చేశాడు. ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్ష నీతిమత్పణః అన్నాడు. భక్తితో నా పాదాల మీద ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి ఎవరు వేస్తారో వాళ్ళకి నేను లొంగిపోతానయ్యా అన్నాడు. కాబట్టి ఇప్పుడు దామోదర శబ్దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? అసలు మీ కంటికి దొరకకుండా మీ ముందే ఉండి లోపల బయట వ్యాపించి ఎప్పుడూ రక్షణ చేసేటటువంటి భగవంతుని యొక్క తత్వం ఏదుందో అదే విష్ణుతత్వము. అటువంటి విష్ణుతత్వము అందుకే ఆ తులసి దళంతో ఆయన పూజ. శ్రీ రఘురామచారు తులసీదళదామ చమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరిద జలధీ కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. తులసీదళధామ. ఆయనకి ఒక్క తులసీదళం సమర్పిస్తే పొంగిపోతాడు. పొంగిపోయి లొంగిపోతాడు. వెంట తిరుగుతాడు. మీరేమివ్వగలరు? ఏమివ్వకర్లా. భక్తితో ఈశ్వర అంతా నీది అని మీరు ఒక తులసిదళం వేస్తే పరవశించిపోవడం ఆయన లక్షణం కాదు. ఆయన దామ్నే ఉదర మాత్ర బద్ధతీతి ఇది దామోదర. ఆయన పొట్ట అమ్మ తాటితో కట్టేసింది ఒకసారి. ఎవరి పొట్ట? అదే సామాన్యమైన పొట్ట కాదు.
కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి కదులా అంటారు భీష్మాచార్యుల వారు. ఆయన దూకితే రథంలోంచి ఆయన కడుపులో ఉన్న లోకాలన్నీ కదిలి, అన్ని లోకాల్ని తన కడుపులో పెట్టుకున్నటువంటి విష్ణువు యొక్క కడుపు లోకముల కన్నా పెద్దదా కాదా? ఆ కడుపుని కట్టగలిగిన తాడు లోకంలో ఉంటుందా? అటువంటి కడుపుని కట్టగలిగిన తాడు లేదు అన్న విషయం తెలియకపోవడమే ఆవిడ భక్తి. ఇందుకు కడుతున్నాను, ఈ ప్రయోజనానికి కడుతున్నాను, ఇది తెలియకుండా ఆవిడ ప్రయత్నం చేసింది. అది కూడా ఎలా? కృష్ణుడిని తోట పెట్టి తను వెళ్ళి తీసుకురాలేదు. ఆవిడ వదిలేస్తే పారిపోతాడని ఆ చిన్ని కృష్ణుడి చెయ్యి పట్టుకుని అలా వెళ్ళను, ఓ తాడు తీసుకురాను. అవేం తాళ్ళు? కవ్వానికి పెట్టి ఇంతకుముందు చల్ల చెయ్యగా ఒరిపిడి చేత బాగా నలిగిపోయినటువంటి తాళ్ల పరంపర తీసుకొచ్చి కడుపు చుట్టూ తిప్పేది. సరిపోయేది కాదు, 2 అంగుళాలు తక్కువ వచ్చేది. ఇంకో తాడు తెచ్చేది, ఇంకో ముడేసేది. ఇలా తెస్తోంది, ముడేస్తోంది, తెస్తోంది, ముడేస్తోంది, పట్టక సరిపోవట్లేదు. ఆవిడకి అనుమానం రావాలా? ఆవిడికి రాలేదు. అది భక్తి. ఆయన ఏం చేస్తున్నాడు? ఏమీ తెలియని వాళ్ళ ఏడుస్తున్నాడు. అది విచిత్రం. నవ్వుతూ అమ్మా నువ్వు నన్ను కట్టలేవంటం లేదు. ఎంత ఏడుస్తున్నాడో తెలుసా అండి? స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువానివి ఈ తప్పు సైరింపు జింక దొంగిలబోదు నేనని మునిముట్ట నెచ్చువాని కాటుక నెరయంగ కందులు నులుముచూ వెడలు కన్నీటితో వగచువాని ఏదెసవచ్చునో ఇదియని పలుమార్లు చురుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకుని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. ఏడుస్తూ కంటిలో ఉన్నటువంటి కాటుకంతా ఇలా బుగ్గల మీద కారిపోయేటట్టుగా దొంగేడు పేడుస్తూ భయం నటిస్తూ అమ్మా వెన్న దొంగతనం చేయనమ్మా, నన్ను వదిలేయమ్మా అని ఏడుస్తున్న కృష్ణుణ్ణి చేత్తో పట్టుకుని తజ్జనిని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టం ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టం తరమే అంటారు పోతన గారు. ఆ కవ్వానికి కట్టిన తాడు ముక్కలన్నీ తీసుకొచ్చి ముడిలేసి ఆయన పొట్ట చుట్టూ తిప్పుతుంటే సరిపోవట్లేదు, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. జగత్తులన్నీ ఏ కుక్షిలో ఉన్నాయో ఆ కడుపుని కట్టడం అంత తేలిక. కానీ ఆవిడకి ఆలోచన రాలేదు. చిక్కడు శృతిలితి కావలి చిక్కడు ఆయన చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సమకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలితి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. అటువంటి వాడు వేదములకు లొంగనివాడు, వేదములకు దొరకనివాడు, లక్ష్మీదేవి కౌగిటికి దొరకనివాడు, సనకాది మహర్షుల యొక్క గుండెలలో పట్టనివాడు ఒక గోపకాంతకి దొరికిపోయాడు. దేనికి దొరికిపోయాడు? ఒక్క కారణానికి దొరికిపోయాడు. బొడల చెమటలొదల ఉత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి, అయ్యో ఈ పిల్లాన్ని పట్టుకోలేము, వీడి జగత్తులని కడుపులో పెట్టుకున్నవాడు నా పిల్లాళ్ళ కనపడుతున్నాడు, వీడిని ఎవరు పట్టుకోగలరు, పట్టుకోలేరన్న విషయాన్ని తెలుసుకోకుండా వీడు నా కొడుకు, నేను పట్టుకోగలనన్న పూనికతో తన వెంటపడి తనని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న తల్లి యొక్క పట్టుదలకి అలా వెంటపడుతుండగా ఆవిడికి చెమట పట్టి ఆవిడ వేసుకున్న పమిట జారిపోయి ఆవిడ కొప్పు విడిపోయి అందులోనున్న పూలు నేలరాలి పడిపోతే, అయ్యో నన్ను పట్టుకోలేరు ఎవ్వరు అని తెలుసుకోలేక నన్ను పట్టుకుంటానని వెంటబడి కష్టపడుతున్న అమ్మకి నేను పట్టుపడకపోతే ఎలాగని పట్టుబడిపోయాడు ఆయన. పట్టుబడిపోతే ఆవిడ కట్టేసింది. కాబట్టి ఎవడిని పట్టలేరో ఎవరిని కట్టలేరో వాడిని పట్టుకుంది, కట్టుకుంది. అలా కట్టేస్తే ఎలా కట్టేసింది? బాగా బిగుతుగా కట్టేసింది. కట్టేసి రెండో కొస తీసుకెళ్లి రోడ్డు చేసి కట్టింది. కడితే ఇప్పుడు ఆయన రోల్ లాగుతూ ఏడుస్తూ వెడుతున్నాడు. ఆ తాడు ఒరుసుకుంది నడువుకి. ఆ తాటి మచ్చ పడిపోయింది. చాలా కాలం పంచె అలా కట్టుకుంటే ఏమవుతుంది? ఆ పంచె కట్టుకున్న ప్రాంతం అంతా నల్లగా అవుతుంది కదండి. అలా ఆయనకి తాడు కట్టేస్తే ఏమైంది? ఆ తాడు కట్టిన చోట ఒరుసుకుని నల్లగా అయింది. దామోదరా అని ముద్దుగా పిలిచారు. ఈశ్వరా, నీ కడుపు మీద మచ్చ పడింది, నీ నడుము మీద తాటి మచ్చ. ఒకానొక నాడు ఏమీ తెలియని ఒక గోపకాంత చేత కట్టబడ్డావనడానికి ఇదే గుర్తు. కాబట్టి అసలు నిన్ను చూడడం సంభవం కాదు. అత్యతిష్ట దశాంగుళం, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళముల పైకి ప్రకాశించేటటువంటి వాడివి. అటువంటి తండ్రివి ఆజ్ఞురాలైనటువంటి ఒక గోపిక యొక్క చేతికి దొరికిపోయావు. అంటే
నేను కడుతున్నాను, ఇందుకు కడుతున్నాను అన్న ప్రయోజనం లేకుండా వెంటపడినటువంటి భక్తుల యొక్క హృదయములందు చిక్కేటటువంటి వాడివి నువ్వు. అందుకే జ్ఞానులచే, మౌనులచే, దానులచే, భక్తి యోగశీలుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. ఆయన ఇంత దానాలు చేశానంటే ఏం దొరకడు. ఆయన నేను ఇంత చదువుకున్నానంటే దొరకడు. ఆయన ఎవరికి దొరుకుతాడు? ఎవరు పరమ భక్తితో పట్టుకోవాలని ప్రయత్నించారో వాళ్ళకి దొరుకుతాడు ఆయన. కాబట్టి భక్తికి దొరికిపోయేవాడు అనడానికి దామోదరుడు. నడుము మీద, పాదముల మీద తులసి దళంతో ప్రకాశించేవాడు కాబట్టి దామోదరుడు. ఈశ్వర, అంతటా నిండిపోయి అంతటినీ ప్రకాశింపచేస్తున్న నువ్వున్నావే, ఇందులోనే ఉండి ఈ కళ్ళకి కాంతినిచ్చి చూస్తున్నవాడివి, ఇందులోనే ఉండి ఈ చెవికి వెలుగై వినపడేటట్టు చేస్తున్నవాడివి, ఇందులోనే ఉండి ఈ చర్మమునకంతటికి వెలుగై స్పర్శ చెప్పిన వాడివి. అటువంటి తండ్రి, నీవు ఈ దీపమునందు ఆవాహన అగుదువుగాక. నువ్వు అనుగ్రహిస్తే ఈ దీపంలోకి వస్తావు. నువ్వు వస్తే నీ వెంట లక్ష్మి వస్తుంది. కర్దమేన ప్రజాభూతామయి సంభవ కర్దమ. ఆవిడొస్తుందా? ఆవిడతో పాటు ఆయన, ఆయనతో పాటు పిల్లలతో కలిపి వస్తుంది. వచ్చి ఆవిడ ప్రవేశిస్తుంది. నువ్వు మా ఇంట్లో ఉంటే ఇంకేం కావాలి? కాబట్టి కార్తీక దామోదరా దీపమునందు ప్రవేశించు. దామోదరం ఆవాహయామి అంటే భక్తికి లొంగిపోతాడన్న విషయాన్ని మీరు పూనికతో మీ మనసులో పట్టుకున్నారనడానికి గుర్తు మీ ఇంట వెలుగుతున్న దీపం కాదు. ఉమా సహిత త్రయంబకమావాహయామి. మీరు తత్వాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేయండి. త్రయంబకుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? లోకానాం త్రయాణం. ఈ లోకములు, మూడు లోకములకు కూడా ఎవరు అంబకః, ఎవరు తండ్రిగా, పిత, ఆయన తండ్రిగా ప్రకాశిస్తూ ఉంటాడో, ఈ మూడు లోకములలో ఉన్న సమస్త జీవరాశులకి తల్లి తండ్రి కూడా అయి ఉన్నాడో ఆయనకి త్రయంబకుడని పేరు అమరకోశంలో. తండ్రికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? మీ సుఖాన్ని చూస్తే పొంగిపోవడం, మీకు ఆపదొస్తే కరిగిపోవడం. మీరు జాగ్రత్తగా గమనించండి. మిగిలిన వాళ్ళు మీ సుఖాల్లో స్థానాన్ని అడుగుతారు. భార్య, ఆయన సుఖంలో ఆవిడికి స్థానం ఉంటుంది. ఏదో అన్నయ్య ఆస్తిలో వాటా ఉంటుంది, తమ్ముడు ఆస్తిలో వాటా ఉంటుంది, చెల్లెలు ఎంత కాదన్నా అన్నకి చెల్లెలకి మధ్య కూడా ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు, ఎవరి ఆస్తులు వాళ్ళవి, ఎవరి గొడవలు వాళ్ళవి, ఎవరి కుటుంబాలు వాళ్ళవి ఉంటాయి. ఒక్క తండ్రి మాత్రం కొడుకు పొందిన సుఖములలో నాకు స్థానము కావాలని అడగడు. అన్నీ కొడుక్కిచ్చి కొడుకు సుఖాన్ని చూసి తాను సుఖపడతాడు. ఆయన రిటైర్ అయిపోవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఇంకా ఓపిక ఉంది, ఉద్యోగం చేయగలడు. కొడుకు అన్నాడు, నాన్నగారండి నేను అమెరికా వెళ్ళిపోతే అక్కడ ఎంఎస్ చదువుకుంటే నాకు మంచి ఉద్యోగం వస్తుంది, నేను వెళ్ళిపోతాను, నాకు మీరు ఎలాగైనా నాన్నగారండి ఒక్క 3 లక్షలు ఇవ్వండి అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది? అప్పు ఉంది 2 లక్షలు వీడిని ఇంజనీరింగ్ చదివించడానికి. ఆయన విఆర్ఎస్ పెట్టేసి స్వచ్ఛంద పదవీ విరమణలో 5 లక్షలు తెచ్చి 3 లక్షలు కొడుకు ఇచ్చి 2 లక్షలు అప్పు ఇచ్చాడు. వీడు అమెరికా వెళ్ళాడు. వెళ్ళి నాన్నగారండి ఇక్కడ చదువుకున్నాను, నాన్నగారండి నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నాన్నగారండి నాకు ఇంత జీతం, నాన్నగారండి నేను కారు కొనుక్కున్నాను, నాన్నగారండి నేను ఇల్లు కొనుక్కున్నాను అంటాడు. నాన్నగారండి నేను ఇల్లు కొనుక్కున్నాను, నాన్నగారండి నేను ఏసీలు పెట్టించుకున్నాను, నాన్నగారండి నాకు 2 కార్లు ఉన్నాయన్నప్పుడు ఈ పెద్ద ఆయన, ఎరా నాకు ఒక కారు కొనిపెట్టావా, నా గదులు ఏసీ చేయించావా, నాకు పంచెల చాపులు పంపించావా అని అడగడు. నా కొడుకు అక్కడ సంతోషంగా ఉన్నాడండి చాలదా అంటాడు. మీరు చూడండి, అది పితృహృదయం. వాడు నా దగ్గర లేడు కదండి, ఇక్కడ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉండునండి అంటాం. తన పక్కన లేడే కొడుకు, తన పక్కన కొడుకుంటే కాఫీ గుండ కావాలంటే తను వెళ్ళక్కర్లేదు, కొడుకు వెళ్ళి తెచ్చిపెట్టి ఉండేవాడు. తలుపు చప్పుడైతే తను లేచి వెళ్ళి తలుపు తెరవక్కర్లేదు, కొడుకు వెళ్ళి తలుపు తీసి ఉండేవాడు. అంత పెద్ద వయసులో అన్ని తను ఎందుకు చేసుకుంటున్నాడు? కొడుకు అమెరికాలో కూర్చోబట్టి. మరి వాడు అక్కడ కూర్చున్నాడంటే వాడికి కార్లుంటే ఎవడక్కాలి, మేళ్ళుంటే ఎవడక్కాలి, నా పక్కన ఉంటే నేను ఎంత సుఖపడదును అంటాడని మీరు అనుకుంటున్నారా? తండ్రి అండవు. ఏమంటాడో తెలుసా అండి? అక్కడ వాడు సుఖంగా ఉన్నాడండి, సంతోషంగా ఉన్నాడండి, చాలదా అంటాడు. అంటే వాడు సుఖంగా ఉంటే చాలు, తను ఎలా ఉన్నా పర్వాలేదు. ఇది తండ్రి. వాడికి కష్టం వచ్చింది అనుకోండి, వాడు అమెరికాలో ఉండి మళ్ళీ ఏదో కష్టం వచ్చింది, వాడేమి వాడి దగ్గర 50 లక్షలు ఉన్నా వాడు ఎప్పుడు నాన్నగారని మీరు ఉంచుకోండి 10 లక్షలు ఎప్పుడు పంపిన పాపానికి పోలేదు. పెద్ద ఆయనకి మిగిలిపోయింది ఏమిటంటే ఓ పెంకుటిల్లు మిగిలిపోయింది. కానీ కొడుకుని చూడాలని ఆర్తి ఎక్కువైపోయింది అనుకోండి, అది కూడా అమ్మేసి విమానం ఎక్కి కొడుకు దగ్గరికి వెళ్తాడు చూడడానికి.
ఆ తర్వాత వాడు చూడకపోతే బయటికి వచ్చి ఎదురింటి అరుగు మీద కాపురం చేస్తాడు. కొడుకు కష్టాన్ని చూసి తట్టుకోలేనివాడు, బిడ్డల యొక్క సుఖంలో స్థానం అడగనివాడు, అంతటి మహాత్యాగి. ఒక్కటే కారణం, తనూభవులు. వీళ్ళందరూ నా అంశ, నా కొడుకంటే నా అంశ అని. అందుకే ఆత్మా వైపుత్రనామాశి అంటుంది. తండ్రిలోని తేజస్సే కొడుకు రూపంలో బయట తిరుగుతూ ఉంటుంది. ఈ దీపం నిధనం అయిపోతుంది, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. మీరు చూడండి, ఒక దీపంలో చమురు అయిపోతూ ఉంటుంది, ఇంకా దీపం కొండెక్కే స్థితి వస్తుంది. ఈ దీపాన్ని తెచ్చి ఆ దీపంలో వెలిగిస్తారు, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం ఆ దీపం వంక చూస్తూ నేను దీన్ని వెలిగించానని ఈ దీపం నిధనం అయిపోతుంది. నిధనమైపోయే దీపం తండ్రి, ప్రకాశిస్తున్న తైలపూర్ణమైనటువంటి ప్రమిదలోని దీపం కొడుకు. రెండిటికి అభేదం. భారతం మహాతల్లి అదితి దితి కశ్యపుల మధ్య సంవాదంలో ఈ చర్చ వస్తుంది. నేను అందులోంచి తీసి మీకు చెప్తున్నది. కాబట్టి కష్టంలో పాలు పంచుకుంటాడు మీరు అడగకపోయినా పరిగెత్తుకొచ్చి, సుఖంలో స్థానం అడగడు. నేను చూశానండి, తండ్రి రాత్రింబవళ్ళు నెత్తి మీద బట్టేసుకుని రోహిణీ కార్తిలో ఎదురుగుండా నిలబడి కింద పడ్డ సిమెంటు కూడా ఎత్తించి ఎక్కడ కొడుక్కి ఖర్చు అయిపోతుందో అని బ్రహ్మాండమైన భవంతంతా కట్టిస్తే, గృహప్రవేశం చేసుకున్న కొడుకు అన్నీ పెట్టించేసుకున్న తర్వాత ఏసీలు అవి, కొంతమంది పుణ్యాత్మలు ఉంటారు, నేను అందరినీ ఒక గాట కట్టి మాట్లాడటం లేదు. నాన్నగారు ఇంటికి వస్తున్నారు అంటే, నాన్నగారు వస్తున్నారు, నాన్నగారి కంట అన్నీ పడిపోతే ఇంత సంపాదించాడు కొడుకని ఏమైనా మళ్ళీ రేపొద్దున చెల్లెలికో అక్కకో తమ్ముడికో ఇమ్మంటాడేమోనని తండ్రి గారికి కనపడకుండా కొన్ని గదులు తాళం వేసిన కొడుకులు నాకు తెలుసు. కానీ తండ్రి చిన్నపుచ్చుకోడు. అది తండ్రితనం. లోకంలో ఒక్క బిడ్డని కన్న తండ్రికి, నలుగురు బిడ్డల్ని కన్న తండ్రికే ఇంత త్యాగబుద్ధి తనంత తానుగా వచ్చేసింది. అసలు తండ్రికి జీవితంలో ఉండేటటువంటి అత్యంత సుఖం ఏమిటో చెప్పనా అండి? పైకి చెప్పుకోకపోవచ్చు కానీ చాలా మంది ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యము పుత్రగాత్ర పరిష్వంగము. కొడుకుని కౌగిలించుకున్నప్పుడు తండ్రి పొందేటటువంటి ఆనందంలోట మీరు ఎన్ని తీసుకొచ్చి ఇవ్వండి, తండ్రికి ఐశ్వర్యము కాదు. అందుకే తండ్రి ఐశ్వర్యమునకు పరాకాష్ఠ ఏమిటంటే, ఒక చూరు కింద తండ్రి కొడుకు ఉండడం. ఈయన ప్రాణోత్క్రమణం అయిపోతుంటే ఆ కొడుకు వచ్చి ఒళ్ళో తల పెట్టుకుని నాన్నగారి యొక్క గుండెల మీద రాస్తుండగా కొడుకు వంక చూస్తూ ప్రాణం వదిలిపెట్టడం. ఆ కొడుకు తండ్రి కలిపి అన్నం తినడం. నాన్నగారు పడుకుంటే కొడుకు కాళ్ళు పట్టి నాన్నగారండి పడుకున్నారా అని ఏవో చిన్ననాటి కబుర్లు, నాన్నగారండి మీకు గుర్తుందా చిన్నప్పుడు మీరు అలా అనేవారని పక్కపక్క నవ్వి వెళ్ళి కొడుకు పడుకున్నాడు అనుకోండి, తండ్రికి గాఢ నిద్ర పట్టేస్తుంది. లేకపోతే వాడిని తలుచుకుంటూ ఈ నిద్రపోని రాత్రులు ఎన్ని ఉంటాయో. మరి ఎందుకు అడగడు? నువ్వు రా నాతో ఉండని ఎందుకు అడగడు? పోన్లిద్దరు ఏదో వాడు సుఖంగా ఉన్నాడు, ఏదో మా కోడలకి అంత పెద్ద సఖ్యత లేదు అని సర్దుకుంటారు కొంతమంది. వాడేదో ఐశ్వర్యానికి వెంపర్లాడుతున్నాడు సర్దుకుంటారు కొంతమంది. అంతేకాని బయటికి వచ్చి నాకు ఈ సుఖం పోయిందండి, వాడు అలా ఉండకుండా ఉండవలసింది అన్న తండ్రిని నాకు చూపించండి అన్నాడు తండ్రి. ఇది తండ్రితనం. ఉమా సహిత త్రయంబకమావాహయామి. తండ్రే ఇలా ఉంటే ఇక తల్లి ఎలా ఉంటుందండి? లోకములను కన్న తల్లి మా అమ్మ జగదంబ పార్వతీదేవి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈశ్వర, నేను సుఖములలో ఉన్నప్పుడు నిన్ను పిలిచానో పిలవలేదో? కార్తీక మాసం కదూ, బయట ప్రమాదకరమైనటువంటి వాతావరణం నడిచే కాలం కదూ. కాబట్టి నువ్వు ఉన్నావో శివుడవు, నువ్వు ఉన్న చోట మంగళం తప్ప అమంగళం ఉండదు. శివ అంటేనే మంగళం. కాబట్టి శంకరా, నువ్వేం చేస్తావో తెలుసా? అమ్మతో కలిసి వచ్చి ఈ దీపంలో నిల్చో. కాబట్టి సులభుడుగా లొంగే వాళ్ళు ఎవరంటే తండ్రితనం ఉన్నవాడు, దామోదరుడిగా ఉన్నవాడు. అది మీరు విష్ణువుని దామోదరుడనండి, పరమశివుణ్ణి త్రయంబకుడనండి, ఏ పేరుతో పిలవండి, ఆ రెండు సౌలభ్యం మీకు లొంగేటటువంటి పేర్లు. అందుకని దీపం పెడతారు. అంతేకాని దీపం పెట్టి దీపాన్ని వదిలేయమని కాదు. దీపం పెట్టి అక్షతలు వేసి చెప్పాలి, త్రయంబకమావాహయామి లేదా దామోదరమావాహయామి అని చెప్పాలి. కాబట్టి శివకేశవులు రెండు కాదు, ఒక్కటే. ఒక్క మాట చెప్పి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. కాబట్టి మనకి లోకంలో చూడండి, ఎక్కడైనా ఏదైనా భోజనాలు చేస్తున్నారనుకోండి, నమ పార్వతీపతయే హర హర మహాదేవ అన్నాను అనుకోండి, ఏమంటారు మీ అందరూ?
హర హర మహాదే నమ పార్వతీపతయే అన్నాను అనుకోండి, హర హర మహాదేవ అంటారు. హర 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 అంటారు చిందేస్తే. గోవింద అంటారు. ఏమి నామాలు ఏమేంటి, నేను ఏడుకొండలవాడ వెంకటరమణ అన్నాను అనుకోండి, విశ్వం విశ్వం అనొచ్చగా, విశ్వం విష్ణుద్వషత్కారో భూత భవ్య భవత్ప్రభో ఆయన పేర్లేగా. ఎందుకంటారు గోవిందాయే అంటారు? ఈయన దగ్గరికి వెడితే నమ పార్వతీపతయే అన్నాను అనుకోండి, త్రయంబక త్రయంబక అనొచ్చు కదా, హర హర అంటారు ఎందుకు? ఈ రెండు ఎవరు చెప్పారో తెలుసా అండి? ఇద్దరు చిన్నపిల్లలు చెప్పారు. చిన్నపిల్లలకి అబద్ధాలు ఆడడం చేత కాదు, వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఇద్దరు చిన్నపిల్లలు చెప్పారు ఈ రెండు పేర్లు అంత గొప్పవి అని. ఎవరో తెలుసా? హరహర ఆ నామం ఎంత గొప్పదో చెప్పిన వాళ్ళు. అందుకే జయ జయ శంకర హర హర శంకర అంటూ పెడుతుంటాం. ఆ హరహర అండంలో రహస్యం ఏంటంటే, జ్ఞాన సంబంధ నాయనర్ అని ఒక ఆయన ఉండేవారు, మహానుభావుడు. 63 మంది నాయనార్లలో ఆయన చిన్న పిల్లాడు. కానీ ఆయన చిన్నతనంలో పార్వతీదేవి యొక్క స్తన్యమును గ్రోలేరు, పాలు త్రాగారు అమ్మవారి దగ్గర. ఆయనకి పరమశివ జ్ఞానం వచ్చేసింది. ఆయనతో ఒకనకొకప్పుడు జైనులు వాదించారు, అసలు శివుడుంటే నువ్వు నిరూపించు, మేము మాది నిరూపిస్తామని. ఒక పరీక్ష పెట్టారు. ఏమిటా పరీక్ష అంటే, ఈయన నిజమైతే ఈయన భగవంతుడి యొక్క నామాన్ని ఆకు మీద రాసి ప్రవాహంలో వెయ్యాలి. ఆ నదీ ప్రవాహం వెళ్ళిపోతున్న దాంట్లో ఆకు కొట్టుకుపోకుండా ఎదురు వెళ్ళాలి. అగ్నిహోత్రంలో ఆకు పడేయాలి, కాలిపోకుండా ఆకు అలాగే ఉండాలి పచ్చిగా. ఉంటే శివుడు గొప్ప, ఏది నిరూపించు అని జైనులు వారి సిద్ధాంతం ఏదో వారి భగవన్నామాన్ని రాసి వారు నదిలో వేశారు. అది వెళ్ళిపోయింది ప్రవాహం. వాళ్ళు ఈయన హరహర అని రాసి వేశాడు, అది ప్రవాహానికి ఎదురొచ్చింది. వాళ్ళు అగ్నిలో వేశారు, కాలిపోయింది. ఈయన అగ్నిలో హరహర అని రాసి ఆకు వేశాడు, ఆ ఆకు ఎంత అగ్నిహోత్రంలోనూ పచ్చిగానే ఉండిపోయింది. హరహర పాపములను హరించగలిగిన శివనామములలో ఆ నామమంత గొప్పదని నిరూపించిన వాడు చిన్నవాడైన జ్ఞానసంబంధర్. విష్ణునామములలో గోవిందనామం అంత గొప్పదని నిరూపించిన వారు శంకర భగవత్పాదులు. చాలా చిన్న వయసులో ఉండగా గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర సన్యాసం తీసుకుని కాశీపట్టణానికి వెడితే ఆయన ఓ వృద్ధ బ్రాహ్మణుడు వ్యాకరణ సూత్రాలు వల్లించుకుంటూ కనబడ్డారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. గోవిందా గోవిందా అనరా అని చెప్పారు శంకరాచార్యుల వారు. జగద్గురువైన శంకర భగవత్పాదులు భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అనబట్టి మనం ఏమంటాం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద నమ పార్వతీపతయే హరహర మహాదేవ. హరహర జ్ఞాన సంబంధం, గోవింద గోవింద శంకర భగవత్పాదులు. ఈ రెండు నామములు ప్రతి చోట మనం చెప్పుకుంటాం. అలాగే త్రయంబకం దామోదరం, ఆ రెండు నామములు అంత సౌలభ్యమైన నామములు. అందుకని వాటిని దీపం మీదకి ఆవాహన చేస్తాం. ఆవాహన చేసి మనం కార్తీక మాసం అంతా ఉపాసన చేస్తాం. ఉపాసన చేసేటప్పుడు ఇక భేదమేం ఉండదు, శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, ఆ భావనతోనే పూజ చేస్తారు. అందుకే ఆకాశదీపం విష్ణువాలయంలోనూ ఎత్తుతారు, ఆకాశదీపం శివాలయంలోనూ ఎత్తుతారు. రెండు చోట్ల ఆకాశ దీపాలు ఎత్తుతారు. అంత పరమ ప్రఖ్యాతమైనటువంటి కార్తీక మాసంలో శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పార్వతీదేవికి ఉపదేశం చేసిన వారెవరు? శ్రీ మహావిష్ణువు. ఆయన ముందు పరమశివుని యొక్క శరీరంలో సగభాగాన్ని పొందారు కాబట్టి ఆయన అమ్మవారికి ఉపదేశం చేశారు. ఉపదేశం చేస్తూ ఇది నాకెవరు నేర్పారో తెలుసా? అస్తి గుహ్యతమం గౌరీ నామ్యామష్టోత్తరం చతం శంభోరహం ప్రవక్ష్యామి పరమం శీఘ్రకామదం. ఇది నాకు పరమశివుడే నేర్పాడు. ఈ నేర్పినటువంటి స్తోత్రాన్ని పార్వతి నువ్వు చక్కగా భక్తితో ఈ నామములను చెప్తే నీకు శివానుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహమే విష్ణువానుగ్రహము కాబట్టి దాని వలన నువ్వు పరమశివుడి శరీరంలో సగభాగాన్ని పొందుతావు అని చెప్తే అప్పటి నుంచి పార్వతీదేవి ఉపాసన చేసింది. ఎన్ని మాటలు చదివిందని మీరు నన్ను అడక్కండి. భక్తితో ఒక్కమారే చదివి ఉండి ఉండవచ్చు. ఆవిడ పరమశివుడి యొక్క శరీరంలో సగభాగం పొందేసింది. అప్పుడు అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. కాబట్టి అంత గొప్ప నామం. ఎందరో మహానుభావులు ఆ శివకేశవుల యొక్క ఏకీకృత స్వరూపాన్ని అనుభవించారు. కార్తీక మాసంలో మనం కూడా
అభేదమైనటువంటి శివకేశవ స్వరూపంతో ప్రారంభం చేస్తున్నాం. ఆ విష్ణువే అమ్మవారికి ఈ ఉపదేశం చేశారు అని. సరే, ఇవాళ నేను స్తోత్రాన్ని ఏమీ ప్రారంభం చేయలేకపోయాను, ఒకరోజు వెళ్ళిపోయింది. అయినా మీరేం బెంగ పెట్టుకోకండి, 108 నామాలు అవుతాయి. కాబట్టి ఆ శివో రేపటి రోజున నేను శివ అన్న నామంతో ప్రారంభం చేస్తాను. రేపు మీరు ఆ నామముల యొక్క వైభవాన్ని విందురు గాని. కానీ రేపటి నుంచి మనం ఒక పని చేసి ప్రారంభం చేద్దాం. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నెల ప్రదోష వేళ ఎంతో పవిత్రం. కార్తీక మాసంలో అటువంటి ప్రదోష వేళలో కలుసుకుని నేను చెప్పడం మీరు వినడం చాలా మంచిదే, నేను కాదన్నా. కానీ కేవలం నేను చెప్పడం మీరు వినడం కాదు. నేను చెప్పడం ప్రారంభించడానికి ముందే మీరు నేను కలిసి శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుదాం. చదవడానికి ఒక 8 నిమిషాలు పడుతుంది. కానీ ప్రదోష వేళలో అందరం కలిసి శివస్తోత్రాన్ని చెప్పి ఉపన్యాసం చెప్పుకోవడం జరుగుతుంది. ఇవాళ మీ దగ్గర కాగితాలు లేవు, బహుశా ఈశ్వరుడు అనుగ్రహిస్తే అయ్యప్ప స్వామి గుళ్ళో ఒకసారి ఇది ముద్రణ వేసి అందరికీ పంచాం. అవి ఉన్నవాళ్లు తెచ్చుకోండి. మీ దగ్గర ఎక్కువ కాపీలుంటే లేని వాళ్ళకి తెచ్చి ఇవ్వండి. లేని వాళ్ళుంటే వాళ్ళ దగ్గర తీసుకుని జెరాక్సులు చేసుకోండి. నేను ఈ స్తోత్రం చెప్తాను, మీ అందరూ కూడా ఇవాళ చెప్పండి. ప్రారంభ దినం కార్తీక మాసం, అందున సోమవారం. నీకు ఎక్కడొక్కడ నేను ఉపన్యాసాల్లో అసలు కార్తీక సోమవార వైశిష్ట్యమేమి, ఆకాశ దీపం అంటే ఏమిటి, ఏ ఏ తిథుల యొక్క గొప్పతనం ఏమిటి, నాగుల చవితి రాబోతోంది, అసలు నాగుల చవితి గొప్పతనం ఏమిటి, నాగుల చవితి నాడు చెయ్యవలసిన ప్రార్థన ఏమిటి, అలాంటివన్నీ నేను ప్రతి తిథి ముందు చెప్తూ వస్తాను. కాబట్టి మీరు తర్వాత రోజు తిథి నాడు అనుష్ఠించడం మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. ధ్యాన శ్లోకం చూడకుండా చెప్పడం కించిత్ కష్టం కాబట్టి విడిచిపెడతాను. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర. ఏమమ్మా ఇంతమంది ఉన్నారు, అంత తక్కువగా వినపడుతోంది? కాస్త మీ సంఖ్యకి తగినట్టు చెప్పండి. వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ శిపి విష్టో అంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవ శర్వ త్రిలోకేశ సితికంఠ శివాప్రియ ఉగ్ర కపాలీ కామారీ అంధకాసురసూదన గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి భీమ పరశుహస్తశ్చ మృగపాణి జటాధర కైలాసవాసీ కవచీ కఠోర త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ సామప్రియ సర్వమయ త్రయీమూర్తి అనీశ్వర సర్వజ్ఞ పరమాత్మా సోమసూర్యాగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో అనఘ భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియ కృత్తివాసా పురారాతి భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వ్యాపీ జగద్గురు వ్యోమకేశో మహాసేన జనక చారువిక్రమ
రుద్రో భూతపతి స్థాణు అహిర్భూజ్ఞో దిగంబర అష్టమూర్తి అనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండపరశు అజః పాశవిమోచక మృడ పశుపతి దేవో మహాదేవో వ్యయో హరి పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః భగనేత్రభి అవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గః ప్రదోనంతస్తారకః పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం